ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, స్తుతికి కారణభూతుడవు దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, తిరిగి విపాసనలు చేరి ఆరాధించే బాధ్యతను, గణపరిచే బాధ్యతను ఇచ్చిన తర్వాత మీ ఆజ్ఞ ప్రకారంగా ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకొని ఆ ప్రకారం చేసి ఆ రొట్టె ఆ పాత్రలో త్రాగాలన్నాం. తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభువా, మరి మీ రొట్టెలో మీ బలలో పాలు పొందే బాధ్యత మాకు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి తండ్రి. మీ కృపను కోరుకుంటూ వచ్చిన వారు స్తోత్రం ఇంకా రాలేకపోయినారేమో, వారిని కూడా తీసుకురండి, కనికరించండి. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29 చదువుకుందాము. నేను బైబిల్ గ్రంథం తీయండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 28, 29. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగ చేసి ఆ పాత్రను త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపుగా తిని త్రాగువాడు తన శిక్షావధి కరుగుటికే తిని త్రాగుతున్నాడు. అదే రీతిలో గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. గలతీ 5 మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. అలాగే చివరిగా ఎఫెస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అందరం చదువుకుందా. 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలునకు సహపౌరులు గాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారినై ఉండి లోకము దేవుని వారండి క్రీస్తుకు దూరస్తులైన మీరు జ్ఞాపకము చేసుకొనుడి. క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది. కాబట్టి క్రీస్తుకు దూరస్తులైన మన జీవితాలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. గలతీ రాసిన పత్రికలో మీరు క్రీస్తుకు మరి స్వతంత్రులై ఉన్నారు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. స్వతంత్రుడు. ఈరోజు బలలో ప్రవేశింపక మనకు కొన్ని విషయాలు మనం చూస్తాం. మనము క్రీస్తు యొక్క దాసులమి. ఇప్పుడు మనం అందరం ఎవరేమైనామంటే క్రీస్తు దాసులమై ఉన్నాం. క్రీస్తుకు దాసులమై ఉన్నాం. కాబట్టి ప్రభువు మనల్ని ఎలాగ కొన్నాడు, ఆయన యొక్క మరి దాసులుగా ఎలాగ చేసుకున్నాడు మనకు తెలుసు. ఆయన తన రక్తం ఇచ్చి మన అందరినీ కూడా కొన్నాడు. అనగా మనము ఆయనకు దాసులుగా తన రక్తం ఇచ్చి మనల్ని ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి మనల్ని అందరినీ విమోచించినాడని మనకు బాగా తెలుసు. ఇక్కడ మాట గలతీ రాసిన పత్రికలో ఉంది, మీరు క్రీస్తుకు ఏమన్నారండి? కాదు, మీరు స్వతంత్రులు కదండి. స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. ఆ దినాల్లో దాసత్వం అనేది మనకు బాగా తెలుసు. కొన్ని సంవత్సరాల కిందట రాజుల కాలంలో, ఇంకా కొన్ని సంవత్సరాల కిందట ఎలాగుండేదంటే మనుషులను దాసులుగా, దాసురాళ్ళుగా అమ్మేవారు. సంతలో కోళ్ళను ఎట్లాగైతే అమ్ముతారో, మేకలను అమ్ముతారో, అలాగా కొన్ని సంవత్సరాల క్రిందట అధికారులైన వారు, మరి రాజులుగా మంచి స్థితిగతుల్లో ఉన్నవారు
ఇండ్లలో పనిచేయడానికి కొరకై మరి ప్రజలను, మరి స్త్రీలను, పురుషులను అమ్మేటటువంటి వారు తాత తరాల నుంచి దాసత్వంలోకి వస్తూనే ఉంటారు. కొంతమంది తమ కుటుంబ పరిస్థితి బాగలేక, పిల్లల్ని పోషించలేక, పిల్లల్ని మరి ఎదుగుదల చేయలేక, వాళ్ళ అవసరం తీర్చలేక చిన్నతన వయసులోనే ఏం చేసేవారంటే మరి ఆసాములు, భూస్వాముల దగ్గర ఏం చేసేవారు, పిల్లల్ని దాసులుగా ఉంచేవారు. వారు అలాగే దాసత్వం ఉండేవారు. చిన్నప్పటి నుంచి బర్రెల దగ్గర పెరగడము, పశువులు కాయడము, ఇంట్లో పనులు చేయడము, అలాగా. అది ఏమైపోయిందంటే అలాగే దాసత్వం ఉండేది. కొంతమంది, అయ్యా నేను మీకు దాసుడుగా ఉంటాను, నాకు ఇంత ఇవ్వండి, నీకు చెప్పిన పని నేను చేస్తాను, నాకు ఎక్కడ కూడా భోజనం దొరకలేదు అని వాళ్ళు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది దాసులుగా. అలాంటి దాసత్వము ఆ దినాల్లో ఉండేది. అప్పుడు అధికారులు ఏం చేసేవారంటే మరి మంచి యవన వయసులో ఉన్న వ్యక్తుల్ని, అనుభవం కలిగిన వారిని, ఎలాగైతే పశువులు, ఎద్దులను సంతలో ఎలా కొంటారో అలాగా మనుషులైన వారు ఏం చేసేవారంటే కొనేవారు. కారణం ఏంటంటే వారి ఇంటిలో పనిచేయడానికి, భూమిని దున్నడానికి, పశువులను కాయడానికి పని మనుషుల్లాగా కేవలం వారికి ఏం పెట్టేవారంటే భోజనమే పెట్టేవారు. ఇక బట్టలు ఇచ్చేవారేమో కాదు, వాళ్ళ బట్టలే వేసుకునేది లేదులే. ఆ దినాలు అలా ఉన్న పరిస్థితులు. ప్రియమైన వారిలారా, ఆ దాసత్వములో నుండి ఒక వ్యక్తిని ఎవరైనా సరే సంతలో ఉండి ఎక్కువ వెల ఇచ్చి ఆ దాసుని కొనిన తర్వాత ఆ యజమానుడు, నేను నిన్ను కొన్నాను, అయితే నేను నిన్ను స్వతంత్రుడుగా చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇక ఎవరికి కూడా దాసుడుగా ఉండవు, నేనే నిన్ను స్వతంత్రుడుగా చేశాను, కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు అని ఆ వ్యక్తికి మరి ఆజ్ఞ ఇస్తే ఆ వ్యక్తి సంతోషంగా వెళ్ళిపోతాడు. ఆ దినాల్లో కూడా ఎలా ఉండేదంటే దాసులైన వారికి ధర్మశాస్త్ర ప్రకారంగా 6 సంవత్సరాలు ఏం చేయాలా, దాసత్వము చేయించుకోవాలి. 7వ సంవత్సరము ఆ వ్యక్తిని వదిలిపెట్టేశారు. 7వ సంవత్సరం ఎంత మాత్రం కూడా ఉంచుకోకూడదు. ఆ వ్యక్తిని పంపించేయాలి, విడుదల చేయాలి. పంపించేటప్పుడు ఏదో ఒకటి తనకి ఇచ్చి పంపించాలి, విడుదల గావించాలి. అలాంటి సమయంలో ఆ దాసుడు మరి యజమానుడి విషయంలో తాను దృఢ నిశ్చయిత కలిగివాడి ఏమని చెప్పచ్చు అంటే, అయ్యా నేను ఎక్కడికి పోతాను, నేను నీ దగ్గరే ఉంటాను, నేను ఎక్కడికి పోలేను, నీతో పాటే ఉంటాను అని ఎప్పుడైతే అంటాడో ఆ దాసుడు నిరంతరమైన దాసుడుగా యజమానుడు చేసుకోగలడు. స్వాతంత్ర్యము ఇవ్వబడినప్పటికీ కూడా తిరిగి యజమానుడిని ప్రేమించి దాసత్వంలో ఉన్న వ్యక్తి నిరంతరమైన దాసుడు. అతని గుర్తు ఏంటంటే అతని చెవికి కదురు అనగా ఒక దబ్బలం తీసుకొని తలుపుకి గుచ్చాల, చెవికి ఆ దబ్బలం యొక్క రంధ్రం ఉంటుంది. చూడండి, పశువులకి ఈ దినాల్లో ఆవులు కానీ మేకలకు కానీ లోన్లు తీసుకున్న పశువులకు ఏం గుర్తులుంటాయి చెప్పండి? చెవులకి ఏదో గుర్తులు వేస్తారు కదా, బ్యాంకు వాళ్ళందరూ గుర్తులు వేస్తారు. అంటే ఇవి లోన్లు తీసుకొని వెప్పుతున్నవి అని గుర్తు. మరి నిరంతరమైన దాసుడు అనే వ్యక్తికి గుర్తు ఏంటంటే చెవికి రంధ్రం అనేది ఉంటుంది. చెవికి రంధ్రం, ఆ రంధ్రం బట్టి గుర్తించవచ్చు ఈ వ్యక్తి ఎవరో నిరంతరమైన దాసుడు, విడుదల లేనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాన ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసి స్వతంత్రులుగా ఉంచినాడు దేవుడు. అయితే మన స్వాతంత్రం ఎలాగ ఉంది, మనం ఎలాగ స్వతంత్రులుగా చేయబడ్డాము, ఎవరికి స్వతంత్రులుగా అనగా ఎవరికి దాసులుగా ఉండాలని కోరుకుంటున్నాం, ఎలాగ స్వతంత్రులుగా చేశాడు మనల్ని? మన పాపముల నుండి, మన అపరాధముల నుండి, దోషముల నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణమును అర్పించి మన అందరిని కూడా విడుదల గావించాడు. ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తుకు దాసులమైపోతున్నాం. ప్రభువు
కఠినాత్ముడు కాదు, మరి ఆయన కఠినమైన మనసు కలిగిన వాడు కాదు. అందరిని కూడా విడుదల గావించిన తర్వాత, స్వతంత్రులుగా చేసిన తర్వాత, హృదయపూర్వకంగా తనను వెంబడించే వారికే ఆయన ఇష్టపడతాడు. కొన్ని విషయాలు మనం చూద్దాం. నిజంగా నీవు నేను క్రీస్తుకు దాసులమైన ఈ దినాన విడుదల గావింపబడిన దినం, క్రొత్త దినం. దేవుడు మనల్ని రక్షించిన దినం, దేవుడు మనకు మారుమనసు ఇచ్చిన దినం, మన జీవితమును వెలుగును అనుగ్రహించిన దినం, మన జీవితము పాపం నుంచి విడిపించిన దినం. ఇప్పుడు దేవుడు మనం స్వతంత్రులుగా చేస్తే మనము ఏంటంటే ప్రభువును ప్రేమించి తిరిగి ప్రభువుకు మరి ఆయనను వెంబడించేవారుగా, ఆయనకు దాసులంగా ఉంటున్నామా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలాగైనా వెళ్ళచ్చు కదండి. ఒక మాట నేను చెప్పగలను. రూతును గురించి మనకందరూ కూడా తెలుసు. రూతు మరి తన భర్త చనిపోయినాడు, తన మామ చనిపోయినాడు. రూతు అత్త అయినటువంటి నయోమి మాత్రమే ఉంది. రూతుకి ఒక స్వతంత్రము ఇవ్వబడింది. భర్త చనిపోయిన తర్వాత ఏమైపోతుందామా? స్వతంత్రురాలు చేయబడుతుంది. తన ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు, తనకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అది స్త్రీకి ఉన్నటువంటి మరి ధర్మం. ఆమె తన భర్త చనిపోయిన తర్వాత తనకు విడుదల గావింపబడింది, విమోచన గావింపబడింది, తన భర్త నుంచి విడిపింపబడింది. ఇప్పుడు అత్త చెప్తా ఉంది నయోమి, అమ్మా నా కుమారుడు చనిపోయాడు, ఇక తన కోడలతో మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, స్వతంత్రంగా వెళ్ళిపోండి, మళ్ళీ మీరు వివాహం చేసుకుని సంతోషంగా ఉండండి అన్నప్పుడు ఆమెకు వినిపింపబడినటువంటి స్వాతంత్ర్యపు మాటలు ఆమె తీసుకోలేకపోయింది. ఎందుకంటే తాను స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడడం లేదు. తన నయోమైనటువంటి తన అత్తను వెంబడించడానికి, ఆమెతో పాటు ఉండడానికి ఆమె ఇష్టపడేది. ఇది నాలో మనకు స్వతంత్రం ఉందని మన ఇష్ట ప్రకారంగా జీవించడం అనేది మనకు అలవాటు అయిపోతాం. స్వాతంత్రం పిల్లలు కూడా ఏమిస్తారు చెప్పండి, చెప్పాలి. స్వతంత్రమే కదా. పిల్లలు కూడా ఏమిస్తారు? వాడి ఇష్టం వచ్చేటప్పుడు ఉండేటట్టు వాడికి ఇంట్లో వాడు ఏమి చేస్తున్నా గమ్మ ఉంటారు, స్కూల్లో ఏం చేస్తున్నా గమ్మ ఉంటారు, వాడు ఎట్లా పోతున్నా గమ్మ ఉంటారు. ఏమన్నాడు వాడు తెలుసుకుంటాడులే అనుకుంటా. ఇంకా ఏం మాట్లాడితే మనకు అతిభక్తి, అతి ప్రేమ ఎక్కువైపోయి వాడిని మనము ఏమి కూడా హెచ్చరికను కూడా కదా. ప్రియమైన వాటారా, స్వాతంత్ర్యం మానవునికి అవసరమే కానీ ఆ స్వాతంత్ర్యము ఆ వ్యక్తి జీవితంలో నష్టాన్ని కలగజేస్తుంది. ప్రభువును వెంబడించాలని కోరుకున్న నీవు క్రీస్తుకు మాత్రమే దాసు. క్రీస్తు కూడా, ప్రభువైన దేవుడు కూడా నన్ను వెంబడించో నేను బలవంతమే చేయడు. నిన్ను రక్షించాను, నిన్ను విమోచించాను కదా, నీకు విడుదల గావించాను. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. అయితే గ్రహింపు కలిగి ఉండాలి. నన్ను విడుదల గావించింది ఎవరు? నన్ను విమోచించింది ఎవరు? నన్ను విలువ పెట్టి కొన్నది ఎవరు? నన్ను మరి విడుదల నువ్వు వెళ్ళిపోవచ్చని చెప్పింది ఎవరు? ఏ యజమానుడు? ఆ వ్యక్తికి నేను నిరంతరము దాసుడుగా ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, నిర్గమాకాండం 21వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. నిర్గమాకాండం 21వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. హెబ్రీయుడైన దాసుని కొనినెడలా వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి స్వతంత్రుడవును ఒంటిగా వచ్చినట్లా వెళ్ళవచ్చును. కన్నీనెడలా కానీ ఒంటిగానే పోవను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నిజముగా చెప్పినడలా నేను వాళ్ళు విడిచి ఏం చేయాలనండి, స్వతంత్రుడుగా పోలే. నిజముగా చెప్పినడలా. ఇప్పుడు క్రీస్తు యేసు వారు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రుడుగా చేసి ఉన్నాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి మన పాప విమోచన కలిగించిన తర్వాత స్వతంత్రుడుగా చేస్తే
మన స్వాతంత్ర్యం ఎలాగుంది, వెళ్ళిపోవడానికి వీలుంది. కానీ నేను వెళ్ళను అనగా ప్రభువును వెంబడిస్తాను, ప్రభువును నేను వెంబడిస్తాను, ఆయనే నాకు మరి యజమానుడు అనేటువంటి తత్వభావం మన ఎంతమందిలో ఉంది. స్వాతంత్ర్యము కోరుకోవడము ప్రాముఖ్యం కాదు, క్రీస్తుకు దాసులై ఉండడము చాలా ప్రాముఖ్యమైన విషయము. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో ప్రజలందరూ యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగించాలా, వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించాలా అనగా తమ ఇష్టమైనట్లుగా తమ ఇష్టానుసారంగా జీవించాలనే తత్వము మనుషుల హృదయాల్లో కలిగి ఉంటున్నారు. స్వతంత్రులు. అందుకే పిల్లలకి వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ ఇష్టం కదా, ఎవరు అడగడానికి వెళ్ళే. మనకంటే ఇక్కడ దగ్గర కానీ అమెరికా ప్రాంతాల్లో ఆ దేశాలలో వయసు వచ్చిందంటే ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవితం, వాళ్ళకి పట్టడానికి వీల్లేదు, ఏమనడానికి వీల్లేదు, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వారు మంచి చెడ్డలను తెలుసుకొని వారు జీవించే హక్కు వాళ్ళకు వచ్చింది కాబట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నారు. ఈ దినాల్లో ఆత్మ సంబంధంగా నీవు నీ ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఆత్మీయంగా ప్రియమైన వాళ్ళరా, దైవబిడలంగా మనం ఎప్పటి కూడా మన ఇష్టానుసారంగా జీవించడానికి హక్కు మనకు ఎంత మాత్రమో లేదు. క్రీస్తును వెంబడించి క్రీస్తుకు దాసులై క్రీస్తు దాసత్వము జరిగించవలసిన వారంగా ఉంటున్నాం. ఇష్టానుసారంగా జీవించే ఆ జీవితము మనము ఎలాగ ఉంటుందంటే ప్రియమైన వాళ్ళరా, దైవిక దర్శనం లేక మన ఇష్ట ప్రకారంగా జీవించిన విధానానికి కోరుకుంటాం. ఎందుకు దేవుడు సంఘాన్ని ఉంచాడు, దైవ సేవకులు ఉంచాడు, పెద్దలు ఉంచాడు, వాక్యం ఉంచాడు, ఇవన్నీ ఎందుకు ఉంచాడంటే మన ఇష్ట ప్రకారంగా వెళ్ళడానికి వీలు లేదు. ప్రియమైన వాళ్ళరా, రూతు తను ఇష్టంగా స్వేచ్ఛగా వెళ్ళే హక్కు తనకుంది. ఎందుకు నయోమిని వెంబడించింది? ఎందుకు నయోమిని మరి తాను వెంబడించాలని కోరుకున్నది? నయోమి అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ కూడా నా స్వాతంత్ర్యం నాకొద్దు, నేను నిన్నే వెంబడిస్తాను. ఈ దినాల్లో చాలామంది తమ తమ ఇష్టానుసారంగా వెళ్తా ఉంటే ప్రభువుని వెంబడించే వాళ్ళు ఎవరు? ఓ మాట అంటాడు పేతురు, చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయము 66 నుంచి చదవండి ఎవరైనా. కాబట్టి యేసు మీది కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఆయనతో ఎరిగి ఉన్నామంటే ఎవరి యొద్దకు వెళ్తాము? అంతకుముందు అనేకమైన శిష్యులు ఏం చేశారంటే యేసు ప్రభు చెప్పిన మాటలకి ఏం చేశారు? ఆయన్ను విడిచిపెట్టి స్వతంత్రుడుగా వెళ్ళిపోయినారు. ప్రభు అంటున్నాడు, స్వతంత్రుడుగా వెళ్ళిపోయిన వారిని ఏమంటున్నాడు? ఏమయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారే, ఇన్ని దినాలుగా నేను మీకు సేవ చేశాను కదా, ఇన్ని దినాలుగా మీకు అవసరం ఇచ్చాను కదా, ఇన్ని దినాలుగా నా మహత్యాలు చూపించాను కదా, మరి నన్ను ఇచ్చి వెళ్ళిపోవడం ధర్మమేనా అని అడగలేదు. ఎందుకంటే ప్రతి మనిషి ప్రభువును విశ్వసించవచ్చు, ప్రభువును తృణీకరించవచ్చు, ప్రభువును వెంబడించవచ్చు, ప్రభువును అనుసరించవచ్చు, ప్రభువుకు దూరంగా ఉండొచ్చు. మానవునికి విడుదల ఉంది. అందుకే కదా ఈ దినాల్లో ప్రభువును అంగీకరించండి ఖచ్చితంగా చెప్పడం కాదు, ప్రభువును అంగీకరిస్తే మీ ఇష్టం. మీ జీవితంలో నిత్య జీవం, నిత్య రక్షణ ఉంటుంది. ఎందుకంటే ప్రజల పాపాల కొరకు యేసుక్రీస్తు వారు ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇష్టమైనప్పుడు హృదయపూర్వకంగా ప్రభువును అంగీకరించవచ్చు. స్వాతంత్ర్యం బలవంతమేమీ లేదు. అలాగే ఆత్మ సంబంధంగా ప్రభువును మనం వెంబడించే వారంగా స్వాతంత్ర్యము బలవంతమేం లేదు. బలవంతంగా మనము దైవ పనులు కావని, దేవుని కార్యాలు వెంబడించడంలో కానీ,
బలవంతపు క్రియలు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. హృదయపూర్వకంగా ప్రభువును వెంబడించే వారంగానే మనము ఉండాలని మనము గుర్తిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ దాసుడు తన యజమానుని, తన భార్యను, పిల్లలను నేను విడిచిపెట్టి వెళ్ళను, స్వతంత్రుడై ఉండను, నా ఇష్ట ప్రకారాన్ని జీవించను, నేను మరి ప్రేమిస్తున్నాను, నిరంతరం దాసుడై ఉంటాను అన్నప్పుడు ఆ వ్యక్తికి గుర్తు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇది నాన్న ప్రభువును వెంబడించి నిరంతరము దాసుడు అయిన నీవు, ప్రభువునే అనుసరించే నువ్వు, నీకేం గుర్తుంది? నీకేం గుర్తు వేయబడుతుంది? చెప్పండి. మనకు ఒక గుర్తు, దైవ బిడ్డలు, విశ్వాసులు అనేటువంటి ఒక గుర్తు మనకు వేయబడతాం, ముద్ర. ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును స్వతంత్రంగా ఇష్టపూర్వకంగా వెంబడించాలని రూతు వలె, పేతురు వలె ఉంటున్నావా? లేకపోతే మరి ప్రభువుకు దూరంగా వెళ్ళాలి, ప్రభువుకు అనుసరించే నేను, ప్రభువుతో ఉండలేను నేను అని మన ఇష్టానుసారంగా మన యొక్క స్వాతంత్ర్యాన్ని మరి తెలుసుకొని మన ఇష్ట ప్రకారం వెళ్తుంటున్నామా? గుర్తించుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీకు దేవుడిచ్చిన స్వాతంత్రము నువ్వు ఎలాగ ఉపయోగిస్తుంటున్నావు? ఆ స్వాతంత్రము దేనికి? లోకానికి ఉపయోగిస్తావా? క్రీస్తు కొరకై ఉపయోగిస్తావా? తర్వాత మనం చూస్తాం రెండోదిగా, ఆ యొక్క సేవకుడు ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఏం తీర్మానం అంటే, నా జీవితాంతం నేను మీకు ఏం చేస్తాను? దాసత్వం. జీవితాంతం అంటే చనిపోయేంత వరకు. విడుదల అనేది 7 సంవత్సరాలకు ఒకసారి విడుదల ఉంటుంది. 7 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోవచ్చు. తర్వాత లేదు నేను పోలేను, మళ్ళీ 7 సంవత్సరాలు నేను ఉంటానంటే 7 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అలా కాకోకుండా నేను నిరంతరం నీకే దాసుని ఉంటా, నా ప్రాణాలు పోయేంత వరకు నీతోనే, నా స్వాతంత్రం వద్దు, నేను నీతోనే ఉంటాను ప్రభువా. ఆ దాసుడు అందుకే అబ్రహాము దగ్గర ఎంతమంది దాసులు ఉన్నారు చెప్పండి? 318 మంది. ఎలాంటి దాసులు వాళ్ళు? ఎంట పుట్టి అలవరచబడిన వారంటే ఇంట్లోనే పుట్టినారు. దాసులు. వాళ్ళు వెళ్ళిపోవడానికి ఇష్టపడడం లేదు, స్వతంత్రులుగా ఉండడానికి ఇష్టం లేదు, నిరంతరం దాసులే ఉండడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏమిటంటే అబ్రహాము జీవితము అంత గొప్పగా వాళ్ళని ఆకర్షించింది. అందుకే దాసుడు అంటాడు, నేను నా యజమానుని ప్రేమిస్తున్నాను. యజమానుడు కఠినుడైతే ఏం చేస్తాను చెప్పండి? యజమానుడు కఠినుడైతే యజమాను దగ్గర నుంచి పారిపోతాడు కదా. మనకు తెలుసు, షిమి అనేవాడు. షిమి దావీదు మహారాజును దూషించినవాడు. దావీదు మహారాజు మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చిన తర్వాత, దావీదు మహారాజు చనిపోయిన తర్వాత సొలొమోను కాలంలో షిమి ఉన్నాడు. షిమి దావీదు సొలొమోను చెప్తాడు, నువ్వు ఎప్పుడైనా సరే ఈ ఊరు దాటిపోయినావా నువ్వు చచ్చినావే కదా అని చెప్తాడు. 3 సంవత్సరాల తర్వాత తన యొక్క దాసులు షిమి ఏటుకు తట్టుకోలేక పారిపోయినారు. అర్థమైందా? షిమి ఏటుకు తట్టుకోలేక, వాడు ఎంత దుర్మార్గుడో చూడండి, పారిపోయారు. వాళ్ళని మళ్ళా తీసుకురావడానికి ఆ ఆజ్ఞను మరి ఖాతరు చేసి యెరూషలేము దాటి వెళ్ళిపోయాడు. అంటే యజమానుడు షిమి ఎంత దుర్మార్గంగా తనను బాధ పెడుతున్నాడో ఒకసారి గుర్తించుకుందాం. అందుకే షిమికి కానీ ఇంకా కొంతమందికి కానీ ఎవరికైనా సరే దాసత్వం ఉండడానికి ఇష్టపడరు. అయితే క్రీస్తు ఎలాంటి వాడండి? క్రీస్తు మనను నిరంతరము దాసులుగా మనం ఉండేటువంటి ఆ గొప్ప దేవుడు, ప్రేమించేవాడు. ఈరోజు మనము ఒక తీర్మానం పొందాం. క్రీస్తుకు నువ్వు నిరంతరం దాసత్వం చేయడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితాన్ని అర్పించుకుంటున్నావా? మన ప్రభు ఎలాంటి వాడు? ప్రభు యేసుక్రీస్తు అన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు. నేను కఠినుడు కాదు, సాత్వికుడును దీన మనసు గలవాడు. కాబట్టి ఆ ప్రభువైన దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు. ఆయన వెంబడించడానికి, ఆయనతో పాటు ఉండడానికి 12 మంది శిష్యులు
ఆయన వెంబడిస్తూ ఆయనతో పాటే ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నువ్వే నిత్య జీవం మాట్లాడగలిగిన వాడు. అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ స్వతంత్రులుగా ఉండడానికి ఆ 12 మంది ఇష్టపడలేకపోయినారు. జీవితాంతం కూడా ప్రభువును సేవించి ప్రభువుకు దాసులుగా ఉండడానికి వారు ఇష్టపడ్డారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రభువుకు, యేసు ప్రభువుకి నువ్వు జీవితాంతము సేవ చేయడానికి కొరకై ఇష్టపడుతున్నావా? జీవితాంతం ఆయన కొరకై జీవించడానికి ఇష్టపడుతుంటున్నావా? తీర్మానం చేసుకుందాం. కొత్త సంవత్సరంలో, ప్రభువా, లోకాన్ని సేవించాలని నేను ఇష్టపడుతుంటున్నాను, కానీ నిన్ను గుర్తించలేక, నీకు సేవ చేయలేక, లేకపోతే నీకు దాసుడుగా ఉండలేక, జీవితాంతం దాసుడుగా ఉండలేక ఉన్నాను. లోకానికి దాసుడుగా ఉండాలని ఆశపడుతుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు రక్తంలో కడబడిన మనము ప్రభువుకి జీవితాంతము దాసులుగా ఉండాలని ఇష్టపడాలి. అలాంటి జీవితమే మనకు అవసరం. ఏదో ఊరికే అట్లా వచ్చి వెళ్ళిపోయే జీవితాలు కాదు. తర్వాత మనం చూస్తామంటే ఆ యొక్క దాసుడు ఎలా ఉన్నాడంటే తన కుటుంబముతో అంతటితో తన యజమానికి ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు. స్వతంత్రుడై పోవలసి తన ఒక్కడే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ తనకు భార్య ఉండి భార్యతో పాటి దాసత్వంకి వస్తే భార్యతో కూడా వెళ్ళిపోవచ్చు విడుదల వచ్చినప్పుడు. అయితే నేను నా భార్యను, నా పిల్లల్ని, నా యజమాని ప్రేమిస్తున్నాను, నేను వెళ్ళపోను అనగా నా కుటుంబంతో సహా నేను ఆ యొక్క యజమానిని ప్రేమించి ఆ యజమానికి నా కుటుంబంతో అంతా కూడా దాసత్వం చేయడానికి ఇష్టపడుతున్నాను. అబ్రాహాం కుటుంబంలో అదే జరిగింది. పిల్లలు కూడా తరతరాలు కూడా ఏమవుతున్నాయండి? అబ్రాహాంకు దాసత్వం చేస్తున్నాడు. ఇది నాన్న నీవు నీ కుటుంబము ప్రభువును సేవించడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభువును సేవించాలి. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. మరి నువ్వు సేవిస్తున్నావా? నీ కుటుంబంతో సహా, నీ పిల్లలతో సహా నీవు ప్రభువును సేవించడానికి, ప్రభువుకు దాసుడుగా ఉండడానికి నీవు నీ బిడ్డలైన వారు మరి స్థిరమైన తీర్మానం చేసుకున్నారా? కొంతమంది అంటారు, మేము వస్తే చాలండి, మా పిల్లలు ఎందుకు, మేము ఒక్కరు వస్తే చాలు. ప్రియమైన వారులరా, మనము మన పిల్లలు ప్రభువుకు నిరంతరమైన దాసులుగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఏం చేస్తాడు? ఆశీర్వదించి దీవిస్తాడు. ఎందుకంటే క్రీస్తుకు దాసులముగా చేయబడిన స్వతంత్రులుగా పోతే మన జీవితంలో అంతా నష్టమే. స్వతంత్రులుగా మనం వెళ్ళిపోతే మన కుటుంబము స్వతంత్రులుగా ఉండడానికి కాదు, కానీ ప్రభువుకు దాసులుగా ఉండడానికే మనము ఏర్పరచబడ్డా. మన పిల్లలతో సహా మనం ప్రభువుకు దాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? పిల్లలతో సహా. ఈ దినాల్లో క్రీస్తుని వెంబడించే వారు చాలా తక్కువైపోయినారండి. క్రీస్తు కొరకై జీవించేవారు చాలా తక్కువైపోయినారు. క్రీస్తు కొరకై దాసత్వం చెయ్యాలనుకున్న వారు చాలా తక్కువైపోయినారు. స్వతంత్రులుగా ఉండడానికి కొరకై, స్వేచ్ఛగా వెళ్ళడానికి కొరకై, స్వేచ్ఛను కలిగి ఉండడానికి కొరకై అందరూ కూడా ఇష్టపూర్వక ఎష్టపడితే అటు వెళ్ళిపోతా ఉన్నారు. స్వేచ్ఛ ప్రియమైన వారులారా, ఆ స్వేచ్ఛను మానవుడు ఆధారం చేసుకుని వెళ్ళడం ద్వారా ఎంత నష్టపడుతున్నాడో మనకు ఒకసారి గుర్తించాలి. కాబట్టి స్వేచ్ఛా జీవితం మనకు, లోక సంబంధమైన స్వేచ్ఛా జీవితం మనకు వద్దు. క్రీస్తు కొరకై ఆయనకే స్వతంత్రులుగా, ఆయనకే దాసులుగా ఉండేటువంటి జీవితం మనకు కావాలి. దాని కొరకే మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? సమర్పించుకోవాలి. సమర్పించుకోవాలంటే పూర్తి సేవకు రావాలని కాదు, అది పిలుపుని బట్టి ఉండాలి. ప్రభువుకు మన జీవితమును, మన కుటుంబమును, మన పిల్లలతో సహా ప్రభువును ప్రేమించాలి, ప్రభు కొరకై జీవించాలా, ప్రభువుతో ఉండాలా, స్వతంత్రం కాదు మేము దాసులమని నిరూపించుకునేటువంటి ఆ స్థితిలోకి మనము, మన పిల్లలు, మన కుటుంబం రావాల్సిన వారంగా ఉన్నాం. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఒక దాసుడు స్వతంత్రంగా వెళ్ళిపోయేటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోలేదంటే దేవుని, ఆ యొక్క యజమానిని ప్రేమించే విధానం,
యజమానుడు దాసుని ప్రేమించిన విధానం. ఇప్పుడు ప్రభువును స్వతంత్రంగా చేస్తే, ప్రభువును వెంబడించుకోకుండా, ప్రభువుకు మనం దాసులుగా ఉండకోకుండా మన స్వతంత్రతను ఉపయోగించుకొని మన ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తున్నామంటే ప్రభువు పైన మనకు ప్రేమ లేనట్టే. దాసుడు అన్నాడు కదా, నేను నా యజమానుణ్ణి, నా భార్యను, పిల్లల్ని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. నేను ప్రభువును ప్రేమిస్తే ప్రభువుకు నిరంతరమైన దాసులంగా ఉంటాము. మన స్వతంత్రులంగా మనం ఎంత మాత్రము చేయబడము అనేది మనం గుర్తించుకొని, ఇది క్రొత్త సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నిరంతరమైన దాసుడుగా ప్రభువును ప్రేమిస్తున్నావా? నీవే కాదు, నీ కుటుంబంతో సహా ప్రేమిస్తున్నావా? నీ పిల్లలతో సహా ప్రేమిస్తున్నావా? నీ ఇష్టారాజ్యంగా కాకుండా ప్రభువుకు దాసుడమైన వాడుగా ఉంటున్నావా? ఒక్కసారి గమనించుదాం. మన జీవితాలు ప్రభువుకు అర్పితం. కాలము దగ్గరకు వస్తూ ఉంది, ప్రభు కూడా రాకడ దగ్గరకు ఉంది. మనం ప్రభువుకు అతి సమీపంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. అయితే స్వాతంత్ర్యాన్ని బట్టి మనం ఏమైపోతున్నాం చెప్పండి? మన ఇష్టానుసార రాజ్యంగా మనము జీవిస్తాం. ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాం. అది మనం గుర్తించుకోవాలా. స్వతంత్రత అనే మాట ఏంటంటే మనకు మనమే నాశనం తెచ్చుకునే వారంగా అవుతాం. గొర్రెల మంది ఉందనుకో, గొర్రెల మంది ఏం చేస్తుంది? ఒక కాపరి నడిపించుకుంటూ వెళ్తా ఉంటాడు. ఒకడేం చేస్తుంది? అందరితో పోవాలి, నా ఇష్టానుసారంగా నేను పోతానని పోతే ఏమవుతుంది? మనకు తెలుసు, లోతు కథ తెలుసు కదా. లోతు ఏం చేశాడు? తన పెదనాయనతో ఉండకోకుండా స్వతంత్రుడై వెళ్ళాలని కోరుకున్నాడు. మరి తన జీవితం ఏమైపోయిందండి? స్వతంత్రుడై వెళ్ళిన వ్యక్తి రిక్తుడై ఏమీ లేకుండా వచ్చాడు. అంతకంటే అతని దగ్గర వాళ్ళ పెదనాయన దగ్గర ఉన్న దాసులైన వారు సంతోషంగా, మనకు తెలుసు తప్పిపోయిన కుమారుని గురించి కూడా మనకు తెలుసు. ఏం చేశాడు తప్పిపోయిన కుమారుడు? చెప్పాలి, మా నాయన ఆస్తి నేను తీసుకొని పోతాను, నేను స్వతంత్రంగా ఉంటాను, నేను మా నాయన కింద ఉండేది ఏంది అని అంతా తీసుకున్నాడు, మూట కట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. వాడికి ఎట్ట చేయాలో అర్థం కాలేదు. డబ్బు చేతిలో ఉంటే ఏం అర్థం కాలేదు వాడికి. చివరికి తన స్నేహితులు తనను మోసం చేశారు, డబ్బంతా పోయింది. ఇప్పుడు రిక్తుడైపోయినాడు. చివరికి ఒక మాట చెప్పుకోండి, బిచ్చగాడైనాడు అని అర్థం చేసుకోవాలి. అడుక్కుంటున్నాడు అనుకోవాలి. కొంతమందికి అడుక్కోవడానికి కూడా ఆమోషం అయిపోయి ఏమైందంటే, అయ్యా ఏదైనా పని ఇప్పించు. ఆ దినాలు ఏం పని ఉంటున్నాయి? కరువు పనులు కదూ. కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇక పందుల దగ్గర ఉంటాను ఆయన నువ్వు అన్నప్పుడు పందుల దగ్గర ఉన్నాడు. వాడు అన్నం పెట్టడంలే. పందులు కాస్తానే కూడా అన్నం పెట్టడం లేవాడు. తట్టుకోలేక పందులు తినే పొట్టును తినాలని ఆశించినాడు. మరి ఎత్తు వచ్చింది ఆ స్థితి. స్వతంత్రంగా తాను వెళ్ళాలని కోరుకున్నాడు, వెళ్ళాడు కాబట్టి ఆ స్థితిలోకి తాను వెళ్ళిపోయినాడు. ఆత్మ సంబంధంగా మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి కాదండి. క్రీస్తుకు దాసులమై క్రీస్తుకు దాసత్వం చేసేవారంగా మన జీవితాలు ఉండాలా. మన ఇష్టానుసారంగా పోతే పోవచ్చు, కానీ శ్రమ కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయగలం? మనం ఆదుకునే వారెవరు? స్వేచ్ఛ. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఉన్నటువంటి పావురాలు కావచ్చు, పెంచుకునే పావురాలు కావచ్చు, ఇంట్లో ఉన్నంత వరకు వాటికి ఎటువంటి శ్రమ, కష్టము, భయం అనేది ఉండదు. అదే బయట తిరిగే వాటికి ఎట్టుంటాయి చెప్పండి? స్వతంత్రంగా ఉండొచ్చు. ఎప్పుడు ఏ సమయాన వల వేస్తాడో తెలియదు. ఒక్కసారి పడ్డాయంటే ఇక సచ్చినట్టే. అంతేనండి, ఒక్కసారి పడ్డాయంటే అంతే. స్వతంత్రంగా కోరుకున్న జీవితాలు. లోకం ఏమంటుంది? అంతా స్వతంత్రంగా ఉండాలా అంటది. క్రీస్తు ఏమంటాడు? నాకు మీరు స్వతంత్రులుగా ఉండండి అంటాడు. మరి లోకానికి స్వతంత్రం అయితే జరిగే పరిణామం ఏంటుంటుంది? నా ఇష్టము అనుకున్నవాడు లోకానికి స్వతంత్రుగా నడుచుకునేవాడు. నా ఇష్టం కాదు, క్రీస్తు ఇష్టము అనుకునేవాడు క్రీస్తుకు దాసుడై ఉంటాడు. క్రీస్తు యొక్క సంరక్షణలో ఉంటాడు, ఆయన యొక్క భద్రతలో ఉంటాడు, ఆయన కుటుంబంలో ఉంటాడు.
ఇష్టానుసారంగా వెళ్ళినవాడు మరి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నా జీవితం ఎలాగుంది? ప్రభువు మనకు నిజంగా ఆయన యజమానుడైతే, మనం ఆయన దాసులమైతే, మనల్ని ఆయన కొన్న విషయమైతే, రక్తం చేత కొన్నవాడైతే, మనం తెలుసుకున్నప్పుడు ప్రభువుకు ఇష్టపూర్వకంగా దాసత్వంలోకి మనం వెళ్ళాలి. మనం స్వతంత్రంగా కోరుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభువు మనల్ని ఏలుతున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇష్ట ప్రకారం మన జీవితాలు ఉన్నాయా లేవా, ఉండడానికి ఇష్టపడుతున్నామా లేమా, ఆయన ఇష్టానికి మనం అప్పచెప్పుకుంటున్నామా లేదా అన్న విషయం మనం గుర్తించుకొని ప్రభువుకు మనల్ని మనమే పూర్ణమైన దాసులంగా అప్పచెప్పుకొని మనము బలయోగ్యంగా చేయవేద్దాం. ప్రార్థన చేసుకుందాము.